ఇటు ఎత్తడము రెండగానే వదిలిపెట్టడం. అంటే ఇంత హాస్యాస్పదంగా పరిపాలన చేసినటువంటి ఈరోజు మీరు మా మీద మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదు. ఈరోజు కరెంటు వృధా కావడం తప్ప కాలుష్యంతో ఎక్కడ కూడా ఉపయోగం రాలేదన్నమాట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం లేదు, మేడిగడ్డ సుందిల్ల అన్నారు నుంచి చుక్క నీరు వాడుకోవాలి. అదే వైఎస్ రాజశేఖర్ గారు నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ టైంలో ఎల్లంపల్లి ద్వారానే అన్ని ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చుకున్నాం. గోదావరికి 1,00,000 కోట్ల పైన మెట్రిక్ టన్నులకు సంబంధించి పంటలు పండించుకున్నాం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా. ఇది మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. నీ మేడిగడ్డ నుంచి సుందిల నుంచి అన్నారు నుంచి చుక్క నీరు తీసుకోకున్నా ఇంత పంట పండిందే. తెలంగాణలో దేశంలోనే మొదటి పంట, అత్యధిక పంట ఈరోజు వరి మన దగ్గర పండిందే. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అంటున్నా. మీ డొల్లతనం ఇక్కడ కూడా బయటపడతలేదు అంటున్నా. మీ కాళేశ్వరం నీళ్ళు వాడకుండా పంట అత్యధికంగా పండిందే. దీనికైనా రైతాంగాన్ని క్షేమం చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పంట పండినా, ఈ రాష్ట్రంలో ఏ పంట పండినా, ఎక్కడి నీళ్ళు వెళ్ళినా ఇవి కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే అంటున్నారు. జపం చేశారు కాళేశ్వరం నీళ్ళు అని. ప్రజలందరూ ఓ నిజమేనేమో కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళే అనుకుంటారు. మరి ఇప్పుడు ఇప్పటికి ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో మీ అక్కడ ఉన్నటువంటి చుక్క నీళ్ళు తీసుకోకుండా ఇన్ని పంటలు, రికార్డు స్థాయి పంటలు దేశంలోనే అగ్రగామి పంటగా వరిని పండించడమే. మరి దీనికి మీరు ఏ సమాధానం చెప్తారో. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి చెప్పి ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడం తప్ప, ప్రజలను రైతులు ఏమార్చేటువంటి ప్రయత్నం తప్ప ఏది కూడా కరెక్ట్ కాదనమాట సందర్భం చెప్తూ, అప్పుడే కేటీఆర్ గారు దుష్ప్రచారాన్ని, అబద్ధాల ఆట మొదలుపెట్టిండు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడే కదా వరి నాట్లు వేస్తున్నారు, ఇప్పుడే దుకాలు పోసుకుంటున్నారు. ఎక్కడ పంటలు ఎండిపోయినాయి? ఎందుకు ఈ దుర్బుద్ధి మాటలు? అంటే రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోవాలని కోరుకుంటున్నారా మీరు? నెగటివిటీ థింక్ ఏందో అంటున్నా మీరు. ఎలినో ప్రభావాలు ఈసారి రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా వస్తాయని చెప్పని మొదటి నుంచి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ప్రకారం రైతులను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షంగా ఉన్న మీరు కూడా సహకరించి రావాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా దుర్బుద్ధితో మాట్లాడిన మాటలు చూస్తారు. ఏమాత్రం సబబు కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, ప్రాజెక్టులను ఎలా మెయింటైన్ చేయాలనో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుసు. ఈ దేశంలో 90% ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, జూరాల కానీ, ఎల్ఎండి కానీ, ఎంఎండి కానీ, ఎల్లంపల్లి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ హయాంలో ఒక ప్రాజెక్ట్ కడితే కూలిపోయి ఆ సేవలు అందిస్తలేదు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనక్కిపోయి ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు మీరు మాకు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదన్నమాట సందర్భంగా చెప్తూ, ఇప్పుడు లేలే 2 పిల్లర్లే పోయినాయి చెప్పేనే మాట కేటీఆర్ నోట వెంట వస్తున్నటువంటిది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పర్వాలేదు 2 పిల్లర్లు కుంగిపోయినాయి, మీరు నీటిని ఆపుకోవచ్చు అని చెప్పండి, మీరు నీటిని ఆపేవాళ్ళము. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బలహీనంగా ఉన్నాయి, మీరు నీళ్ళు ఆపితే బ్యారేజీలు కొట్టుకుపోవడం ఖాయం, దాని ద్వారా కింద 44 గ్రామాలకు భద్రాచలంతో పాటు ముప్పు ఉందని చెప్పిన తర్వాత కేటీఆర్ ఎలా వదిలిపెట్టుకుంటూ ఉన్నట్టు. అంటే అప్పుడైన తర్వాత మళ్ళీ మీకు ఆమాత్రం ఆలోచన లేదని చెప్పినటువంటి మాట సోయిల మాటలు వీలే. ఇది వీరు ప్రభుత్వానికి ఓ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఆ వ్యవస్థతోనే ముందుకు పోతుంది. ఆ ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నాం, వర్షాలు ప్రారంభమైనాయి, కృష్ణా గోదావరి కూడా వరద ప్రారంభమైంది. ఆ నీటిని ఒడిసిపట్టుకొని, వచ్చిన నీటిని ఒడిసిపట్టుకొని రైతాంగానికి అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ కట్టమన్న తర్వాత మీకు కట్టకపోతే అప్పుడు మా తప్పవుతుంది. ఎన్డీఎస్ఏ అక్కడ బలహీనంగా ఉండే పునాదులు అని చెప్పిన తర్వాత వాటిని ఇప్పటికే మాకు ఉత్తమ్ నిన్న కూడా చెప్పారు, 2020 వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినట్టు సూచనలతో వాటిని మరమ్మతులు చేస్తామని చెప్పి మాకేం దురుద్దేశం లేదు, వాటిని ఉపయోగంలో తీసుకురావాలని చెప్పిన ఆలోచనలు ఉన్నాం. కానీ దానికి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటివరకు
ఏ విషయం చెప్పకూడదు. అయినటువంటి ఒక స్టార్ హోటల్ యజమానితోని కుమ్మక్కై ఇంట్లో కూడా అవినీతి జరిగింది, వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఇదే కాకుండా మీరు చూసినట్టయితే మేము చెప్పుడు కాదు, కుంటను మింగేస్తున్నా కూడా ఈ తీరుగా అనేక పత్రికలలో అనేక కథనాలు వచ్చినాయి. దీనికి కూడా స్పందించారు. ఇదేందని అడిగితే మా పైన బురద దల్లుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి ఇది చూసినట్టయితే మనకు చాలా సందర్భాలలో కొన్ని వాల్టా యాక్ట్ అని ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉంటుంది. మరి ఈ సందర్భంగా పక్షులను కూడా మనం కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ కుంట మొత్తం కూడా భద్రకాళి చెరువు మట్టిని తీసి మరి కుంటను కబ్జా చేసి మళ్ళీ ఇది ఒక బిల్డర్తో కుమ్మక్కై సుమారు ఒక 10-12 ఎకరాల ఈ స్థలాన్ని, మంచి పక్షులు ఉన్నాయి, పర్యావరణం ఉన్నది, దీనిపైన ఆధారపడినటువంటి మరి మత్స్యకారులు ఉన్నారు. దీన్ని అంతా కూడా మీరు చూడండి. ఇదేందని చెప్పి పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తే మరి ఇది ఏమంటాడు వెంకటరామరెడ్డి, ఇట్స్ ఎడిటెడ్ వీడియో అట. మీరే స్వయంగా చూడండి, అక్కడ చూడండి. ఇది రెడ్డిపురం దగ్గర ఉన్నటువంటి కుంట. సౌండ్ పెట్ట పక్షుల అదటే ఎడిటెడ్ వీడియో అట. పర్యావరణవేత్తలందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తే దీని వెనుక అవి ఒరుస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ నాకు పంపించిండు, వారే ఆ పక్షుల ఆక్రందనను మాకు అర్థమవుతుంది, వాటిని చంపుతున్నారని. ఇక్కడ HCUలో కూడా అట్లనే అయింది. ఈ తీరుగా అన్నిటిని కూడా కబ్జా చేసుకుంటా కూడా ముసుగేసి అవినీతికి పాల్పడుతున్నారు ఇద్దరు తోడు దొంగలు. అందులో ఒకటి రాజేందర్ రెడ్డి, ఇంకోటి వెంకటరామరెడ్డి. వీని భుజం మీద తుపాకి పెట్టి రాజేందర్ రెడ్డి గారు కాల్స్తాడు, ఎందుకంటే వీనికి ఎక్స్టెన్షన్ రావాలి. ఇక వాని బలం చూసుకొని వీళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు హౌలా మాటలు మాట్లాడుతుంటారు. ఈ హౌలా చేసేటోళ్ళను హౌలాగాన్లు అనుకుంటే ఏమనాలి? మళ్ళీ పైనుంచే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అంటారు. మాకు అనరాదా? నిన్ను వ్యక్తిగతంగా విమర్శించలేవా? నువ్వు ఎంతున్నావు? 4 ఫీట్లు ఉన్నావు. మమ్మల్ని పట్టుకొని మా నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఒక తుపాకీ రామన్ మాటలు, ఒక హౌలా చేసినాలు తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు 3 ఏళ్ళలో? అంతా అవినీతిమయం చేస్తున్నావు. మేము కట్టిన ఇళ్ళల్లో నువ్వు ఇచ్చుకుంటే ఇంకా డ్రామాలు చేస్తున్నావు. మేము కట్టిన కాలేజీ కళాక్షేత్రం నువ్వు ఓపెన్ చేసుకుంటే ఇది చేస్తున్నావు. ఈ తీరుగా 3 ఏళ్ళ నుంచి ఒక దమనకాండ, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు. నేను ఈరోజు స్ట్రేట్గా ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి శాఖలు జరుగుతున్నటువంటి ఈ కూడాకు సంబంధించి వారి శాఖలు ఉన్నది, దీని టెండర్లను వెంటనే రద్దు చేయాలి, ఈ ట్యాంకులను అన్నిటిని కూడా రిస్టోర్ చేయాలి. అదేవిధంగా గతంలో మేము కొన్ని వర్గాల వారికి ప్రత్యేకించి చెప్పాలంటే షాదిఖానా కోసము ఇచ్చినటువంటి స్థలాన్ని ఏ తీరుగా వీళ్ళు మరి రద్దు చేసి ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతుంటే ఒక బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుండ్రు. మేము మాట్లాడలేమా? మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మేము తెలంగాణ కోసం పోరాడుతుంటే నువ్వు గుండాలను వేసుకొని వచ్చినావు, ప్రజలు తిరగబట్టి రౌతులతో కొడితే నువ్వు ఉరికినావు. కానీ మేము ప్రజల పక్షాన పోరాడినాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ రేపు రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడతాం, వెంటాడతాం. మరొక్కసారి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం, నీ శాఖలో జరిగినటువంటి అవినీతిని వెంటనే మరి ప్రక్షాళన చేయాలి, ఒక కమిటీ వేయాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి మా ప్రభుత్వం రాబోతున్నది, ఈ టెండర్ను రద్దు చేస్తాము. ఖచ్చితంగా నేను అక్కడ టెండర్ల పాట పాడిన వాళ్ళకు కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు తెలుసో తెలియకనో ఎవరు ప్రోద్బలంతోనో ఉన్నారో మరి దయచేసి అవి రద్దు కాబోతున్నాయి. మీరు అక్కడ ఏమాత్రం కూడా పనులు చేయొద్దు అనేది
ఈ సందర్భంగా మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.